హాయ్ వ్యూయర్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం అండి. ప్రజెంట్ మనకు తెలుగు రాష్ట్రాలలో రియల్ ఎస్టేట్ యొక్క స్తబ్దతను గురించి మాట్లాడుకుందామని మీ అందరి ముందుకు శ్రీజయ ప్రాపర్టీ తరపు నుంచి నేను మీ ముందుకు మళ్ళీ రావడం జరిగింది. సో ప్రజెంట్ మనకు రెండు టాపిక్స్ అని మేజర్ సిటీస్ అనేది వరల్డ్ వైడ్గా మనకు ఈ పేర్లు చెప్తే గుర్తుపట్టే విధంగా ఉన్నటువంటి సిటీస్ అండి. వాటిల్లో మనకు ముందుగా హైదరాబాద్లో హైడ్రా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ విధంగా చేస్తుందన్న డైలమాలో క్వశ్చన్స్తో చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆలోచిస్తున్నారు. సో దాంతోపాటు అమరావతిలో కూడా సేమ్. అమరావతిలో ఏంటంటే డెవలప్మెంట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి జరుగుతుందా లేదా అని క్వశ్చన్స్తో ఉన్నారండి. సో ఈ రెండు టాపిక్స్ గురించి మనం మాట్లాడుకుందాము ప్రజెంట్. సో మనకు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అయినా కానీ సో ప్రజెంట్ సిచ్యువేషన్లో హైదరాబాద్ అనేది ఆల్రెడీ డెవలప్డ్ సిటీ. సో ఈ సిటీస్లో మనకు ప్రజెంట్ హైదరాబాద్ అనేది మనకు హైడ్రా వల్ల ఆలోచిస్తున్నారు, అవునా? సో హైడ్రా అనేది మనకు గత కాలంలో జరిగినటువంటి ఏదైతే నాన్ అప్రూవ్డ్స్ వల్ల అండ్ అనాథరైజ్డ్ ల్యాండ్స్ వల్ల కొన్ని గుర్తించడం జరిగింది. సో వాటిల్లోకి మనం వెళ్లకుండా ఉండడం కోసము మనకు 100% అనేది ఇప్పుడు ప్రజెంట్ అప్రూవ్డ్స్ లేఅవుట్స్ అనేది రెడీగా ఉన్నాయండి. రెరాతో అనుసంధానమై ఉన్నాయండి. రెరాతో ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏది ఇన్వెస్ట్ చేయాలన్నా కానీ రెరాతో అనుసంధానమై ఉన్నటువంటివి ప్రతిదీ కూడా మనం చెక్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి. సో మనం దీని గురించి ఆలోచిస్తూ మనము ఆగడం వల్ల ₹1 పెరుగుతుంది తప్ప ప్రైస్ అనేది తగ్గడం అనేది జరగదండి. సో మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే హైదరాబాద్ అనేది రాబోయే 10 సంవత్సరాలలో ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఓఆర్ఆర్ ఉందో ఆ ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ కొత్తగా వేయబోయేటటువంటి రీజనల్ రింగ్ రోడ్కి ఈ రెండు రింగ్ రోడ్స్ మధ్యలో మనకు శాటిలైట్ సిటీస్ అనేది 100% డెవలప్ చేయబోతున్నారు. సో ఇప్పుడు మనము బై చేయడానికి ఆలోచించకుండా మనం తొందరపడి ఖచ్చితంగా డాక్యుమెంట్స్ అనేది చెక్ చేసుకొని ఇప్పుడు అప్రూవ్డ్ లేఅవుట్స్ ప్రతిదీ ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి ఇంతకుముందుట్లాగా హైడ్రా మన బారిలో పడకుండా ప్రతిదీ కూడా ప్రాపర్టీస్ అనేది క్లియర్గా ఉన్నాయండి. అవి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాకనే పర్చేస్ చేయండి. ఈ ఓఆర్ఆర్కి అండ్ RRRకి మధ్యలో మనం ఇన్వెస్ట్ చేసిన ప్రాపర్టీ అనేది మనకు రానున్న 5 to 10 ఇయర్స్లో పర్ స్క్వేర్ యార్డ్ అనేది 1 lakh అనేది ఖచ్చితంగా అవుతుందండి. అలాంటి వాతావరణం అనేది ఉంది అనండి. హైదరాబాద్ సరౌండింగ్స్ మొత్తం కూడా 100 కిలోమీటర్ల వరకు కూడా కంప్లీట్ డెవలప్మెంట్ జరుగుతుందండి. ఈ శాటిలైట్ సిటీస్ రావడము అండ్ ఆల్రెడీ ఇండస్ట్రీస్ కంపెనీస్ అండ్ ఐటీ కంపెనీస్, ఫార్మా కంపెనీస్ అనేది సిటీ సరౌండింగ్స్ కూడా బాగా స్ప్రెడ్ అవుతున్నాయండి. ఎందుకంటే మనకు హైదరాబాద్ అనేది వనరులు అనేది క్లారిటీగా ఉన్నాయి. వరల్డ్ వైడ్ మనకు హైదరాబాద్ అంటే ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. ఇండియాలో హైదరాబాద్ అని చెప్పాల్సిన అవసరం లేదండి. హైదరాబాద్కు ఒక ప్రత్యేక ఐడెంటిటీ అనేది వచ్చేసింది ఆల్రెడీ. సో కాబట్టి మనం ఎంత ఆలోచించినా కానీ మనకు ప్రైస్ మళ్ళా పెంచి అమ్ముతారు తప్ప రియల్టర్స్ అండ్ బిల్డర్స్ మనకు తగ్గించి అయితే అమ్మరు కదండి. సో మన ఫ్యూచర్ కోసము, పిల్లల ఫ్యూచర్ కోసం అనేది తొందరగా డెసిషన్ తీసుకొని మంచి ప్రాపర్టీని చెక్ చేసుకొని క్లారిటీ తీసుకొని ఇన్వెస్ట్ చేయండి. సో సేమ్ టైం అమరావతిలో కూడా ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రెస్టీజియస్ ఇష్యూ అండి. ప్రెస్టీజియస్ ఇష్యూగా మనల్ని క్యాపిటల్ని డెవలప్ చేయబోతున్నారు. అమరావతి అనేది బ్యూటిఫుల్ సిటీగా మారబోతుంది. సో 100కి 200% అనేది ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ప్రైజెస్ ఉన్నాయో అవి రానున్న 5 సంవత్సరాలలో అమరావతికి సరౌండింగ్స్లో, విజయవాడకి సరౌండింగ్స్లో 50 కిలోమీటర్ల వరకు అనేది పర్ స్క్వేర్ యార్డ్ అనేది ₹1,00,000 అనేది అయ్యే ఛాన్స్ 100% ఉందండి. ఎందుకంటే కొత్త క్యాపిటల్ సిటీ కాబట్టి సరౌండింగ్స్లో ప్రైజెస్ అనేది ఆటోమేటిక్గా హైక్ అవుతాయండి. సో ఎందుకంటే మనకు క్యాపిటల్ సిటీ ఎట్లయినా డెవలప్ చేయాల్సిందే, చేయకుండా ఆపే ఛాన్స్ లేదు కదా. ఆంధ్రప్రదేశ్కి ఒక క్యాపిటల్ సిటీ అయితే కావాలి కదండి. సో దాని పరంగా ఆలోచిస్తే మీరు ఖచ్చితంగా మనకు ఆంధ్రప్రదేశ్లో మనకు అమరావతి సరౌండింగ్స్ అండ్ వైజాగ్ సరౌండింగ్స్ అనేది బ్యూటిఫుల్గా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు అనేది తొందరగా డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే మనము ఆలోచించి చేసే వరకు ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అనేది అవ్వకుండా ఆగమండి. సో ఇప్పుడు మార్కెట్ కొంచెం స్లోగా ఉందని ఆగిన సేల్స్ తగ్గినా అని అనుకుంటున్నారు. బట్ ప్రతి చోట కూడా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే అవేర్నెస్ ఉందండి ప్రతి ఒక్కళ్ళకి. కాబట్టి మనం కూడా కొంచెం త్వరగా ఆలోచించి డెసిషన్ డాక్యుమెంటేషన్ క్లియర్గా చెక్ చేసుకొని
ఆ స్టెప్ వేస్తే మనకున్న ప్రజెంట్ ప్రైస్‌లు తీసుకోగలిగితే మనము సో ఫ్యూచర్‌లో మనము ఏదైతే హైదరాబాద్‌లో కావచ్చు, మనకు ఆ మెట్రోపాలిటన్ సిటీలో లాక్స్ అనేది పర్ స్క్వేర్ యార్డ్ అనేది పెరగడం జరిగింది. అలాంటిది మిస్ కాకుండా ఇక్కడ వేలల్లోనే తీసుకోగలుగుతాం. సో అలాంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి త్వరగా డెసిషన్ తీసుకోండండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఏదైతే మనకు అమరావతి సరౌండింగ్స్‌లో మెట్రో డెవలప్ చేస్తున్నారు. 38 కిలోమీటర్లు అండ్ ఓఆర్ఆర్ డెవలప్ చేస్తున్నారు. అండ్ మనకు వైజాగ్‌లో కూడా మెట్రో అనేది శాంక్షన్ చేశారు. అంటే ఒక ఆంధ్రప్రదేశ్‌కి క్యాపిటల్ సిటీ అన్నప్పుడు ఎలా ఉంటదంటే అండి, మనకు ఒక మెట్రోపాలిటన్ సిటీలో ఏమైతే డెవలప్‌మెంట్స్ ఉండాలో అవన్నీ ఖచ్చితంగా వస్తాయండి 5-10 ఇయర్స్‌లో. సో అప్పుడు మనం కొనాలంటే మన ఇన్‌కమ్ తగ్గట్టు మనం అప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ అనేది మన దగ్గర సరిపోదండి ఇన్వెస్ట్ చేయడానికి. సో ఇప్పుడు ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేయండి. అన్ని అవకాశాలు ఉన్నాయి. డాక్యుమెంటేషన్ కూడా కరెక్ట్‌గా చెక్ చేసుకొని చేయండి. హైదరాబాద్‌లో లాగా ప్రాబ్లమ్స్ వస్తాయి. హైడ్రా లాంటివి ఇవన్నీ కూడా మనకు అవేర్‌నెస్ కోసం అనేది తెలియజేయడం జరిగిందండి. సో అలా పాజిటివ్‌గా తీసుకొని మన కోసం కొంటున్న ప్రాపర్టీ కాబట్టి మనం కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలండి. ఎవరి గురించో ఆలోచించి ఆ గవర్నమెంట్ వచ్చి చేస్తది, ఇది చేస్తదో చెయ్యదో అనేది ఆ డైలమాల నుంచి కొంచెం బయటకొద్దామండి. వచ్చేసి మన ఫ్యామిలీ, మన పిల్లల కోసం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఫ్యూచర్ అనేది మనము చాలా హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేయొచ్చండి. సో కాబట్టి ఆ విధంగా ఆలోచించండి. ప్రస్తుతానికి మీరు ఉన్న ఇమ్మీడియేట్ డెసిషన్ అనేది మంచి లొకేషన్‌లో మంచి ప్రాపర్టీని విత్ డాక్యుమెంటేషన్ ఎవ్రీథింగ్ చెక్ చేసుకొని ఇమ్మీడియేట్‌గా బై చేయండి. బై చేయకుండా ఆగొద్దండి. ఎప్పటికి కూడా ప్రాపర్టీ అనేది బై చేయాల్సిందే. స్టాప్ అయితే మనకే రూ. 1 ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కువ పెట్టాల్సొస్తది ఫ్యూచర్‌లో. సో ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా బై చేయండి.